guys, welcome to my channel Siri Chandana. So ivala naakaithe chala special day because today is my husband's birthday. Our hearts beat to the city streets. So inta special day appudu nenu tanaki oka pedda gift ivvalanuntunnanu. Aa gift entante tanaki చాలా ఇష్టమైన విషయం and నాకు అస్సలు నచ్చని విషయం. సో అదేంటంటే కుకింగ్ నాన్ వెజ్. సో నేను నా లైఫ్లో ఇప్పటిదాకా నాన్ వెజ్ ఉంటే ఆ ప్లేట్ కూడా టచ్ చేసేదాన్ని కాదు, ఈవెన్ ఆ కవర్ కూడా టచ్ చేసేదాన్ని కాదు. అలాంటిది ఇప్పుడు నేను తన కోసం కుక్ చేయాలని డిసైడ్ అయ్యాను. అది హిట్ అయితే ఫ్లాప్ అయితే అనేది సెకండరీ. సో ఫస్ట్ అయితే కుక్ చేయాలనే థాట్ వచ్చింది. ఫస్ట్ అయితే లీషియస్లో ఆర్డర్ పెట్టాను. ఆ లీషియస్లో ఏ పీసెస్ ఆర్డర్ చేయాలి ఏంటి అనేది కూడా నాకు ఐడియా లేదు. నేను మా సిస్టర్ని అడిగింటే సిస్టర్ చెప్పారు. సో దాన్ని బట్టి నేను ఆర్డర్ చేశాను. అండ్ ఇలా డైరెక్ట్ నాకు ఇలా పీసెస్ చూస్తే కూడా నాకు అదొక డిఫరెంట్ ఫీలింగ్ వచ్చేసిద్ది. రా చికెన్ లాగా అలా చూస్తే సమ్ కళ్ళు తిరుగుతున్న ఫీల్ సమ్ అలా అనిపించేసిద్ది. బట్ ఇవాళ నేను ధైర్యం తెచ్చుకొని తన కోసం నేను కుక్ చేయాలనుకుంటున్నాను. చికెన్ కోసం మామూలుగా ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తారు, కానీ నాకు చాలా భయంగా ఉంది అండ్ నా హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. సో ఆర్డర్ వచ్చేలోపు ఆనియన్స్ టొమాటోస్ కట్ చేస్తే టైం సెట్ అయిపోతుంది కదా అనేసి ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. సో ఈ కళ్ళల్లో నీళ్ళు కూడా అందుకే, చికెన్ చేస్తున్నందుకు కాదు బట్ ఆనియన్స్ కట్ చేస్తున్నందుకు ఈ కళ్ళల్లో నీళ్ళు. చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాను అండ్ టొమాటోస్ కూడా కట్ చేసుకున్నాము. ఆర్డర్ అయితే వచ్చేసింది. సో ఫస్ట్ టైం నా చేత్తో నేను పట్టుకుంటున్నాను. చికెన్ కూడా వచ్చేసింది, చూపిస్తున్నాను. నేను ఎప్పుడు ఇలా కూడా పట్టుకోలేదు. ఫర్ ద ఫస్ట్ టైం నా లైఫ్లో నేను దీన్ని ఇలా పట్టుకుంటున్నాను. ఓపెన్ చేయటానికి కూడా చాలా భయంగా ఉంది. సో ఓపెన్ చేసి చూద్దాము. ఫస్ట్ మీకే చూపిస్తున్నాను, నాకు చూడడానికి చాలా భయంగా ఉంది. ఎలా ఉందో కూడా చూడలేదు. ఓకే, ప్యాక్ చేసి ఇచ్చారు లోపల. నేను ఇంకా డైరెక్ట్ దీంట్లో పెట్టారనుకున్నాను బట్ ప్యాక్ చేసి ఇచ్చారు. అక్కకైతే వీడియో కాల్ చేసేసాను. బట్ ఇక్కడ ఉన్న మెయిన్ టాస్క్ వచ్చి చికెన్ తీసి బౌల్లో వేయటము. వీడియోలో కనపడాలని ఈ బౌల్ అయితే ఇలా పైకి పెట్టి ఇలా చికెన్ వేస్తూ ఉన్నాను. అందుకే నేను అక్క చూసి నవ్వుకుంటున్నాము. అక్క ఇది రావట్లే. పీసెస్ కానీ దాని లుక్ డిఫరెంట్ ఉంది. అంటే ఓకే అయిపోయింది, అయిపోయింది. హాయ్ బంగారం. బౌల్లో వేస్తున్నప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు, కానీ తర్వాత చూడంగానే నా రియాక్షన్ అయితే ఇలా ఉన్నింది. ఓకే టచ్ చేస్తుంటే అదొక అంటే ఏదో తగులుతున్న ఫీల్ వస్తుంది. ఏముంటది కానీ పన్నీర్ లాగే ఉంటుంది. అను ఏం కాదు అన్న కొంచెం స్పూన్తో అంటాను. అయ్యో అక్క, ఇది చూడు ఎలా వచ్చింది. కాదు ఇక్కడ చూడు, తోలులాగా వచ్చింది. కాదు బ్లడ్ కనపడుతుంది లైట్ గా. ఇప్పుడు చికెన్ అయితే మ్యారినేట్ చేసుకుంటున్నాము. పసుపు, ఉప్పు, కారం, కొరియాండర్ పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ అయితే వేసి కొంచెం కర్డ్ కూడా వేసి మిక్స్ చేసుకుంటున్నాము. ఓకే ఓకే
ఒక నిమిషం నిద్దు, ఇక్కడ మా అక్క చెప్తుంది ప్రాసెస్. వీకా కూడా చెప్తుంది, నేను చూసి విని చేస్తున్నా. ఓకే, నెక్స్ట్ కొరియాండర్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్. ఓకేనా? ఇంకా మిక్స్ చేయాలా? ఇంకా చాలే, కొంచెం చేస్తా అంటే చెయ్యి. విష్ణుకి మెత్తగా ఇష్టమా గట్టిగా ఇష్టమా ముక్కలు? మెత్తగా ఇష్టం. హాయ్ ఫ్రెండ్స్, కుక్కర్ పెట్టు. బుజ్జ ఏం చేస్తుంది చెప్పు? ఏం చేస్తున్నా వంట? చికెన్ బనానా. చెప్పక ఏం చేయాలి ఇప్పుడు? ఫస్ట్ బౌల్ పెట్టి ఆయిల్ పెట్టు. కుక్కర్ బౌల్ పెట్టు. ఓకే, ఉండు. ఫైనల్లీ చికెన్ కర్రీ అయితే చేసేసాను. విషు కూడా ఆఫీస్ నుంచి అయితే వచ్చేసారు. అండ్ రాగానే నేను అలా సోఫా మీద కూర్చోబెట్టేశాను కెమెరా ఆన్ చేసి. ఏంటి ఏంటి అని అడుగుతూ ఉన్నారు. సో సర్ప్రైజ్ గా ఇదైతే తీసుకెళ్దాము. టెన్షన్ వేస్తుంది, ఇంట్లో ఇంకెవరు ఉన్నారు ఏంది? ఏంద్రా నాన్ వెజ్జా? తిను ఇదేంద్రా నాన్ వెజ్జా లేదా వెజ్లోనే మీల్ మేకరా? తిను ఫస్ట్. నిజమారా నువ్వు చేసే చెప్పేది? నువ్వు ఫస్ట్ తిను. ఏంద్రా నాకు భయం వేస్తుందిరా. రే మీల్ మేకరా ఏందో చెప్పు. బాగుందిరా. నువ్వే నాకు చేసింది. అంత సీన్ లా హోమ్ మేడ్ బయట నాకు కరెక్ట్ ఇంట్లో చేసే వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్, దాన్ని వెయిట్ చేసా. బాగుందా? చాలా బాగుందిరా. ఉప్పు అంత సరిపోయిందా? సూపర్ ఉందిరా, ఎక్సలెంట్ ఉంది. నేను చేసేదానికన్నా బాగుంది. నువ్వు చేసినావా? నిజమా? నిజంగా నేనే చేసింది. వీడియో ప్రూఫ్ కూడా ఉంది నేను చేసినట్టే. బాగుందా? సూపర్. నిజంగా నిజంగా నువ్వు చేసినావా? మా ఆయన 30th బర్త్డే ఇంకా నమ్మట్లేదు, మీల్ మేకర్ అనుకుంటున్నాడు. మీల్ మేకరేనా? లేదరా, ప్రాపర్ చికెన్. నాకేందో లోపల ఎట్లా ఉందిరా. ఎందుకు? నువ్వే చేసినావా అని. ఎట్లా? నువ్వే చేసినావా? నేనే బేబీ. సూపర్ రా. థ్యాంక్ యూ. నిజంగా నేనే బేబీ చేసింది. నువ్వు చేయవు కదా మామూలుగా, అసలు చేయవు కదా. మా ఆయన కోసం చేసిన. ఎందుకు నవ్వుతున్నావు బేబీ? సూపర్ రా. థ్యాంక్ యూ. తింటున్నావా? అట్లే తింటున్నా. తినను, చెయ్యటం వరకే. రాగానే నీకు డౌట్ వచ్చిందా? అంటే స్మెల్ వచ్చిందా? చికెన్ స్మెల్ వచ్చింది. టప్పని కొట్టింది అట్లే. చికెన్ అసలు చికెన్ మన ఇంట్లో ఎందుకు ఉంటుంది? చికెన్ సమస్య లేదు, కానీ చికెన్ స్మెల్ వస్తుంది. సరే ఏదో కొత్తగా అనుకున్నారేమో వీళ్ళు ఫ్యామిలీ. చికెన్ స్మెల్ వచ్చేది, చికెన్ స్మెల్ వచ్చేది వెజ్ అనుకున్నాం. చికెన్ అని మాత్రం అనుకోలేదురా. మాడు చికెన్ చేసిందండి, వరల్డ్ రికార్డ్. చెప్పు. మాడు చికెన్ చేసిందండి, వరల్డ్ రికార్డ్. చాలా హ్యాపీ ఉన్నాను రా, కానీ భయంగా కూడా ఉంది. ఎందుకు భయం? సడన్ గా ట్రాన్సాక్షన్ తట్టుకోలేకపోతున్నా. అయితే చేయకుండా ఉంటే బాగుంది. రే అట్లా కాదురా రే. పర్లేదు, ఈ రోజు ఒక రోజే చేసింది, ఇంకా ట్రాన్సాక్షన్ అనుకోవద్దులే. అయితే అంత సినిమానే లేదా? నేను ఇన్ని రోజులు నేను చేసుకుందే నువ్వు చేస్తావంటరా ఏదో ఒక రోజు. కానీ అది బర్త్డే రోజు అనేది సూపర్ గిఫ్ట్ రా ఇదైతే. థ్యాంక్ యూ బేబీ. యాక్చువల్లీ విష్ణు ఎక్స్ప్రెషన్ లెస్ అనమాట. మామూలుగా ఎక్స్ప్రెషన్స్ అనేవి బయట పెట్టడు, అలాంటిది ఈ మాత్రం పెట్టడమే ఓకే, ఐఎమ్ సో హ్యాపీ. కానీ లోపల ఎంత హ్యాపీనెస్ ఉందో అది నాకు అర్థమవుతుంది. సో నాకు తెలుసు నీ గురించి.
సో చాలా హ్యాపీగా ఉన్నాడు అండ్ టేస్ట్ కూడా సరిపోయిందంట. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు నేను ఫస్ట్ 2.5 years వరకు చూశాను. తర్వాత ఇంకా 3 years ఆల్మోస్ట్ అయిపోయింది. అప్పటి నుంచి ఇంకా నేనే చేయడం స్టార్ట్ చేసిన. తర్వాత కరెక్ట్గా ఇట్లా ట్విస్ట్ ఇస్తాను ఎప్పుడు అనుకోలేదు. చాలా షాక్లో ఉన్నా. సర్ప్రైజ్ ఉంది, హ్యాపీనెస్ ఉంది, షాక్లో ఉన్నా, రకరకాలు ఉంది లోపల. నైస్, సూపర్. థ్యాంక్ యూ. మొత్తానికి అందరూ హ్యాపీ అండి. మా వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారని అనుకుంటున్నాం. అందరైతే హ్యాపీ ఫీల్ అవుతారు పక్కా. ఎందుకంటే 3 years మ్యారేజ్ తర్వాత నుంచి ప్రతి ఒక్కళ్ళు అంటే నేను చేయాలి అని, నేను తినాలి ప్లస్ చేయాలి అని అనుకుంటూనే ఉన్నారు. సో దాంట్లో ఫస్ట్ది టిక్ మార్క్ పడింది అనమాట, నేను చెయ్యాలి అనేది. ఇప్పుడు అందరూ ఫోన్ చేసి చెప్తాం అనుకుంటున్నాం. ఇప్పుడా? వద్దులే అందరికి ఇప్పుడే. నేను చేసిన చికెన్ అంతా అయిపోయింది.